విజయనగరం జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం రసభాసగా మారింది. పెన్షన్స్ పై జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, మంత్రి కొండపల్లి శ్రీనివాసుల మధ్య మాటల యుద్ధం కొనసాగింది. గత ప్రభుత్వంలో ఖజానా ఖాళీ చేశారంటూ తూర్పుకాపు చైర్మన్ పాలవలస యశస్వి వ్యాఖ్యలు చేయగా మంత్రి కొండపల్లి శ్రీనివాస్ గత ప్రభుత్వ లోపాలపై స్పందించారు. అంతలోనే మంత్రి వ్యాఖ్యలపై అడ్డు తగిలిన జెడ్పీ చైర్మన్ శ్రీనివాసరావు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో ఇరువురి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. సమావేశం గందరగోళంగా మారింది. కంపల్సరీగా కూడా గౌరవ మంత్రి గారు పాజిటివ్ డిస్కషన్ తో మేము సమావేశం నడుపుతున్నాం. మీరు గత ప్రభుత్వాలు చూస్తే మీ గవర్నర్ ప్రసంగంలో మీరు చెప్పారు గత ప్రభుత్వంలో పెన్షన్ తొలగించి మీ గవర్నర్ ప్రసంగంలో మా ప్రభుత్వం ముందే నాటికి ఇచ్చే పెన్షన్ లేని మీరు ఇచ్చే పెన్షన్ లేని అనే క్రిస్టల్ క్లియర్ గా అంకీలు ఉన్నాయి. ఎందుకు పెన్షన్ తగ్గాయి, ఎందుకు పెన్షన్ తగ్గాయి? అలాగే మేము వచ్చి మీరు హామీ ఇచ్చారు కదా 50 సంవత్సరాల పెన్షన్ వెళ్ళింది ఏ సబ్జెక్ట్ మేము కూడా దాని సమావేశం వచ్చినప్పుడు దాని ఇష్యూ వచ్చేటప్పుడు మాట్లాడతాము. ప్రభుత్వాలు ఉండేటప్పుడు ప్రభుత్వాల్లో ప్రజాప్రతినిధి బయట మేము ఎప్పుడు కూడా గతం గురించి మాట్లాడితే చాలా విషయాలు మాట్లాడదాం. మీరు ఇందాక కూడా అందుకే చెప్పండి చెప్తాను. చెప్పండి మీరు ఇది వాస్తవం. విజయనగరం జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం రసభాసగా మారింది. పెన్షన్స్ పై జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, మంత్రి కొండపల్లి శ్రీనివాసుల మధ్య మాటల యుద్ధం కొనసాగింది. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీధర్ అడిగి తెలుసుకుందాం. శ్రీధర్. థ్యాంక్ యూ శ్వేత. విజయనగరం జిల్లా పరిషత్ సభ్య సమావేశం అయితే రసాభాసగా మారినటువంటి పరిస్థితి. మొదటిగా గ్రామీణ నీటి సరఫరా విభాగం సంబంధించినటువంటి చర్చ కొనసాగుతుండగా తర్వాత పెన్షన్లపై జిల్లాలో ఉన్నటువంటి పెన్షన్లు తొలగింపులు అలాగే చేర్పుల గురించి ఆ డిస్కషన్ అయితే అవుతుంది. ఈ నేపథ్యంలోనే ఏదైతే సభ్యులు అడిగిన ప్రశ్నకి జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు చెప్తూ వాళ్ళకి సమాధానం చెప్తున్నటువంటి పరిస్థితిలో మంత్రి ఏంటంటే గత ప్రభుత్వ లోపాలపై అని చెప్పడంతో వెంటనే స్పందించినటువంటి జడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు అయితే అభ్యంతరం తెలియజేశారు. మరోవైపు తూర్పుకాపు చైర్మన్ పాలవలస యశస్వి మంత్రి మాట వ్యాఖ్యలకైతే వంత పాడటంతో సభ గందరగోళ పరిస్థితికి అయితే వచ్చింది. అక్కడ ఉన్నటువంటి వైసీపీ ఎంపీటీసీలు కావచ్చు, జడ్పీటీసీలు కావచ్చు, పాలవలస యశస్వి మా వ్యాఖ్యలపై మండిపడుతున్నటువంటి పరిస్థితి. ఆ నేపథ్యంలోనే అక్కడ పెద్ద గందరగోళ వాతావరణానికి వాగ్వాదానికి అయితే దారితీసినటువంటి పరిస్థితి. మొత్తం మీద ఏదైతే ఈ చర్చ కొనసాగుతుండగా మధ్యలో గత ప్రభుత్వం ప్రస్తావన తీసుకురావడంతోనే జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు అయితే అభ్యంతరం తెలియజేశారు. దీంతోనే మాటల యుద్ధం మంత్రి అలాగే జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు మధ్య మాటల యుద్ధం నడిచింది. ప్రస్తుతం అయితే సభ అయితే సజావుగా కొనసాగుతుంది. అయితే ఏదేమైనా గత ప్రభుత్వాన్ని విమర్శించడం కరెక్ట్ కాదని చెప్పేసి మజ్జి శ్రీనివాసరావు అయితే దీనిపై పూర్తి స్థాయిలో అభ్యంతరం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. మొత్తం మీద విజయనగరం జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం అయితే ప్రస్తుతానికైతే సజావుగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి.